హాయ్ నమస్తే. వెల్కమ్ టు శ్రవంతిస్ కిచెన్. అరుణాచలం వెళ్ళామండి. అక్కడ గిరి ప్రదక్షిణకి. వెళ్ళేటప్పుడు జర్నీలో తినడానికి ఒక్కొక్కరము ఇడ్లీ, పెరుగన్నము, పులిహోర, అలాగే వెజిటేబుల్ రైస్ కూడా చేసుకున్నాము. వెజిటేబుల్ రైస్ అయితే చాలా రుచిగా ఉన్నింది. లక్ష్మి ఎలా చేసావో చెప్పవా అనేసనని ఇంటికొచ్చాక మేము అడిగాము. అడిగితే తను చెప్పడమే కాకుండా చేసి చూపించింది. దాన్ని ఎందుకు మిస్ చేయాలబ్బా అని వీడియో తీసి ఇలా అప్లోడ్ చేద్దాము అనేసనని వీడియో తీసానండి. చాలా రుచిగా ఉన్నిందంట ఆ రైసు. అందులో వేసే మసాలానే ఆ టేస్ట్ అంట. బాదం, జీడిపప్పు, లవంగాలు, గసగసాలు, ఆ స్పెషల్ పేస్ట్ తను ముందే వేసి పెట్టుకుంటుందంట ఆ పేస్టు. రైస్ చేసేటప్పుడు ఇలాగా పేస్ట్ వేసి చేస్తుందంట. చాలా బాగా అసలు రైస్ అయితే నములుతా ఉంటే కూడా చాలా టేస్టీగా అనిపించిందండి. అందులో ఆలు కానీ, క్యారెట్ కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినా కూడా అవి ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయండి. ఆ పేస్ట్ వల్ల ఏమో తెలీదు గానీ, ఆ రైస్ అనేది నములుతా ఉంటే కూడా చాలా రుచిగా ఉన్నింది. మార్నింగ్ మేము 8కి అలాగ వెళ్ళాము. అప్పుడు చేసింది తను ఆరబెట్టేసి బాక్స్‌లో పెట్టుకొనొచ్చింది. మేము అక్కడికెళ్ళేసరికి 3:30 అయ్యింది. అప్పుడు తిన్నాము 3:30కి. ఆ టైంలో తిన్నా కూడా అది రైస్ అసలు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా చాలా బాగుండింది. వాటర్ కూడా అందులో తక్కువ పోసినట్టు అనిపించింది కానీ రైస్ మాత్రం పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి. చాలా బాగా అనిపించింది పలుకుగా. చాలా రుచిగా కూడా ఉన్నింది. ఈసారైతే పిల్లల కోసం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసింది. ఇంకా టేస్టీగా వచ్చిందండి ఆ రైసు. ఆ స్వీట్ కార్న్ వల్ల పిల్లలు ఇంకా ఇష్టంగా తిన్నారు. ఇలాంటి టేస్టీ పలావ్ మీరు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రవంతిస్ కిచెన్.